ఎందుకు ఆకలి? ఆకలి ఎందుకు? ఎందుకు ఆకలి? ఎందుకు పోయి ఆకులు? వీళ్ళందరూ ఎందుకు ఇలా అంటున్నారో తెలియాలంటే ముందు ఈ పేజ్ గురించి తెలియాలి మీకు. ఈ పేజ్ లో మనం ఏ కంటెంట్ క్రియేట్ చేస్తున్నామో తెలియాలి మీకు. మనమైతే గప్పి ఫిషెస్ ని పెంచడం కోసం అయితే ఈ టబ్స్ ని తీసుకొచ్చాము. వాటర్ అనేది టబ్స్ నుండి లీక్ అవ్వకుండా హోల్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేనైతే ఎంసీల్ తో అయితే క్లోజ్ చేశాను ఆ హోల్స్ ని. డ్రైనేజ్ హోల్ నిండే వరకు కూడా నేను వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాను టబ్ నిండా. ఈ టబ్స్ ని అవుట్డోర్ లో టెర్రస్ పైన పెడుతున్నాం కాబట్టి దీనికైతే డ్రైనేజ్ హోల్ అయితే మనం పెట్టాలి. వర్షం పడినప్పుడు ఓవర్ఫ్లో అయిన నీళ్ళన్నీ కూడా ఆ హోల్ ద్వారా బయటకు వచ్చేస్తాయి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదే బాదం చెట్టు. దీని యొక్క ఆకులు వాటర్ లో ఉన్నటువంటి pH లెవెల్ ని తగ్గించి ఫిష్ యొక్క స్ట్రెస్ ని అయితే తగ్గిస్తుంది. ఈ లీఫ్ ని మనం వాష్ చేసి 2 రోజుల్లో వాటర్ లో ఉంచి తీసేస్తే సరిపోతుంది. ఈ బాదం లీవ్స్ తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఎలా అయితే అడిగారు. ఈ నెట్స్ ఎందుకో ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ నెట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఫిషెస్ కి ఏ విధంగా యూజ్ అవుతుందో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఏ వెరైటీ గప్పీస్ ని ఆర్డర్ పెట్టామో, ఎలా పెంచుతామో, ఎలా బ్రీడ్ చేస్తామో అన్నది మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.